ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. చేపలొస్తే ఇవాళ అందులో చిన్న చేప ఒకటి ఉంటే తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఒక్కదాన్నేగా అందుకని చిన్న చేప ఒకటి తీసుకున్నాను. మా రుజ్జుకు నా కోసం యూట్యూబ్‌లో పెడతాను. కూర వండి ఫుల్ వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్. శుభ్రంగా నీట్‌గా చేశాను. అంతా తోలు తీసిస్తే శుభ్రంగా నీట్‌గా కడుపులోది మొత్తం క్లియర్ చేసుకున్నాను. నలుపు గిలుపు లేకుండా చూడండి. ఫుల్ వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్. మసాలా అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి. కొబ్బరి, చెక్క, లవంగాలు ఇందులో వేసాను. అదిగో ధనియాలు ఇవి ఎప్పుడు నేను పేస్ట్ చేసుకొని పెట్టుకుంటాను. అల్లం పేస్టు అవన్నీ. జీలకర్ర మాత్రం కంపల్సరీగా వేయాలి ఫ్రెండ్స్. చేపల కూరలోకి కంపల్సరీగా జీలకర్ర వేయాలి. జీలకర్ర కూడా వేసేసాను అందులోనే. చూసారా? ఎండి కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, చెక్క, అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసేసాను. ఇప్పుడు గ్రైండ్ చేద్దాము. చూసారా? అయిపోయింది మసాలా. బాగా మెత్తగా వేసుకోకూడదు ఫ్రెండ్స్. ఇలాగ వేస్తే చాలు. శుభ్రం చేసుకునే ఉన్నాయి కదా చేప ముక్కలు, అందులో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలిపేద్దాం ఫ్రెండ్స్. అందులోనే కొంచెం మసాలా కూడా వేద్దాం. కొంచెం వేసినప్పుడు వేద్దాం, కొంచెం ఏమో కలిపినప్పుడు వేసేద్దాం. చూడండి, ఉప్పు, కారం, పసుపు, మసాలా చక్కగా కలిపేద్దాం. కలిపేసాను చూసారా? కొంచెం ఒక పావుగంట ఫ్రిడ్జ్లో పెడితే ఉప్పు, కారం, మసాలా ముక్కకు చాలా పట్టిద్ది ఫ్రెండ్స్. అప్పుడు దాకా ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు అవన్నీ కోసుకొని రెడీ చేసుకున్నాం. వేగిపోయింది చూసారా? స్పూన్ ఇందులో పెట్టా. కొంచెం అందులో మసాలా వేసుకున్నాను కాబట్టి ఇది ఇందులో కొంచెం చాలు. నేనైతే మసాలా ఎక్కువ తినేసాను. మా అబ్బాయి అయితే షేర్వా కావాలి కానీ నాకైతే అక్కర్లేదు. కొంచెం లైట్గా అయినా కలుపుకొని తినేస్తాను. అలా ఉల్లిపాయ వేగిపోయింది. ఇందులో ఇప్పుడు కలిపి పెట్టుకున్న ముక్కలు అయితే వేసేస్తున్నాను. చూడండి, ముక్కలు అయితే వేసేసాను. చక్కగా కలిపి పెట్టేస్తాను. ఇప్పుడు మసాలా ఇదంతా. కానీ ఇప్పుడు అంటే ముక్కగా ఉంది కాబట్టి కలుపుతున్నాను ఫ్రెండ్స్. ముక్క అయితే ఇదే క్లాత్తో కలపాలి, స్పూన్తో అయితే కలపకూడదు. ఎందుకంటే ముక్క చిదిరిపోయింది. వాటర్ పోస్తున్నాను. చేప కూరలోకి ఎప్పుడైనా వాటర్ కొద్దిగా పోస్తే చాలు, ఎక్కువ అక్కర్లా. ముక్క మునిగితే చాలు. ఎందుకంటే ఎక్కువ పోస్తే మళ్ళీ ముక్కంతా నుజ్జు అయిపోయింది, బాగోదు, ముక్కగా ఉండదు. ఈ మాత్రం నీళ్ళైతే చాలు. ఇది ఉడికాక దించుకునే ముందు కొత్తిమీర వేసుకున్నాము. ఇవాళ టిఫిన్ వేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే గ్రైండర్ పాడైపోయింది. అది పై తిరిగే బోల్ట్తో సహా వచ్చేసింది. ఇప్పుడు బయటికి వెళ్ళి గ్రైండర్ అది సెట్ తీసుకురావాలి. అందుకని టిఫిన్ వేయలేదు. అన్నం కూర వండేసి పక్కన పెట్టేసి వెళ్ళొస్తాను. చూసారా ఫ్రెండ్స్? దగ్గరకు వచ్చేసింది కూర. కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఉప్పు, కారం ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. సూపరు, సరిపోయింది ఉప్పు, కారం అన్నీ. దీనికి హైలైట్ ఏంటంటే జీలకర్ర వేస్తేనే అది ఉడికేటప్పుడే ఆ సువాసనే వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు భలేగా ఉంటుంది. కానీ కంపల్సరీగా జీలకర్ర వేసుకోవాలి ఇందులో. ఇది లాస్ట్లో మీకు అయిపోయినట్టే. కొంచెం సేపు ఒక 10 నిమిషాలు ఉంటే ఆపేద్దాం. సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ కర్రీ. చూసారా? సూపర్ ఉంది. ఇందులో కొంతమంది పులుసు వేసుకుంటారు. నేను ఎక్కువ ఉంటే సగం పులుసు సగం ఇగురు వండుతాను.
ఇవాళ అయితే చిన్న చేపే కదా అని ఎగిరేసాను. కానీ చాలా టేస్ట్‌గా ఉంటది ఫ్రెండ్స్ ఎగురైతే మాత్రం. ఇందులో గోంగూర ఉంటే అది కలుపుకొని ఇది నంచుకొని ఈ మసాలా గోంగూర కలుపుకొని తింటే ఏరే లెవెల్‌లో ఉంటది టేస్ట్ అయితే. కానీ నిన్న గోంగూర తిన్నా కదని ఇవాళ చేయట్లేదు. దీంతోనే మసాలా కలుపుకొని అడ్జస్ట్ అయిపోతాను ఇప్పటికి. చూడండి కర్రీ ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకి యూట్యూబ్‌లో పెడతాను. షర్మిల కుకింగ్ 3671 ఛానల్‌లో పెడతాను ఫ్రెండ్స్. చూడండి కర్రీ ఎలా వచ్చిందో. ట్రై చేసి చూడండి మీరు కూడా ఒకసారి. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఉంటా బాయ్. సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటా బాయ్.